సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఇందులో ఏపీలో ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సతీష్, చెప్పండి, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ షెడ్యూల్ రిలీజ్ చేయబోతోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఒకటి, వైఎస్ఆర్సీపీ సన్నద్ధత, అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ సన్నద్ధత రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? ఈ అంశాలు చెప్పండి. బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్ని రాజకీయ పక్షాల కంటే ముందుగా ఉంది ఎన్నికల యుద్ధక్షేత్రం అన్న అంశం స్పష్టమవుతుంది. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఈరోజు జరగబోతుంది. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఎలాంటి అనుసరించబోతున్నారో జాబితా ఎంపికలో, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఏ అంశాలను ప్రాతిపదికగా ఎంపిక చేపట్టారు అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశమైనటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఇతర రాజకీయ పక్షాలు, సామాన్యులు సైతం ఎదురు చూస్తున్నారు. మరి సో ఖచ్చితంగా ఇందులో కొన్ని అసాధారణమైనటువంటి అంశాలు ఈ జాబితాలో ఉండబోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 25 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా బీసీలకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం కల్పించకపోతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి విధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు తూర్పు కాపు దగ్గర నుండి యాదవ సామాజిక వర్గం దగ్గర నుండి సెట్టిబల్జి సామాజిక వర్గం వరకు బోయ, కుర్బ ఈ వెనుకబడిన వర్గాలకి అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చేలాగా లోక్సభ స్థానాల్లో ప్రకటించబోతున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు విద్యావంతుల్ని, అదేవిధంగా యువకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఈ 3 కేటగిరీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక చేపడుతుంది. ఆ దిశగానే ఈరోజు జాబితాలో 25 లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఉండబోతుంది. ఇందులో సామాన్యులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా లోక్సభ స్థానాలు అనగానే వందల వేల కోట్లు ఉన్నటువంటి అధిపతులకే ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో రాజకీయాలు ఉండేది. కానీ ఈసారి అతి సామాన్యులకి రాజకీయాల్లో బలవంతులు కాదు ఆర్థికంగా, అటువంటి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అది కూడా బీసీ సామాజిక వర్గాల నుండి తీసుకొచ్చి ఈసారి లోక్సభ అభ్యర్థులుగా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా చాలా అనూహ్యమైనటువంటి నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ అనూహ్యమైన నిర్ణయాల్లో కూడా రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అత్యంత వెనుకబడినటువంటి బీసీ సామాజిక వర్గాలు చాలా స్పష్టంగా ఈసారి జాబితాలో అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు రాయలసీమ వరకు ఉన్నటువంటి బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్లో అత్యధిక జనాభా ఉండి ప్రాతినిధ్యం సరైన స్థాయిలో దక్కనటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 175 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల జాబితాలో స్థానం కల్పించబోతూ ఉన్నారు. అటు ఉత్తరాంధ్రలో చూస్తే బీసీ సామాజిక వర్గాలైనటువంటి తూర్పు కాపు, అదేవిధంగా కొప్పల వెలమ, దాంతోపాటు పోలినట్టు వెలమ, బోయ, సెట్టిబల్జ, గౌడ ఈ సామాజిక వర్గాలను కూడా ప్రాధాన్యం ఇవ్వబోతుంది. ఇంకోవైపు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి సన్నద్ధంగా ఉంది. ఈసారి 83% పోలింగ్ శాతం నమోదు చేసే దిశగా ఏర్పాట్లు చేసింది. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.